పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురజాల జీడీసీసీ బ్యాంకు నిధుల దుర్వినియోగంపై చర్యలు చేపట్టారు. బ్యాంకులో 11.66 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇక చీఫ్ మేనేజర్ కె పున్నారావుపై సస్పెన్షన్ పడింది. బ్యాంకు నిధులు దుర్వినియోగం చేశారు అనే ఆరోపణల మీద ఇతన్ని సస్పెండ్ చేశారు. ఇదే జిల్లాలో మరో 3 మేనేజర్లు కూడా సస్పెండ్ చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా రుణాలు మంజూరు చేయడం కింద కూడా జిల్లా కలెక్టర్, సహకార బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రత్యేక విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణలో పున్నారావు అవినీతి చేసినట్లుగా గుర్తించారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, జీడీసీసీ బ్యాంకు నిధులు దుర్వినియోగం గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి విషయాలు దీంట్లో గుర్తించారు? ఏదైతే గుంటూరుకు సంబంధించిన జీడీటీసీ బ్యాంకు ఆ బ్యాంకులో బ్రాంచ్ గా ఉన్న పల్నాడు జిల్లా గురిజాలలో అయితే భారీ అవినీతి అయితే వెలుగు చూసింది. అక్కడ ఉన్న ఆ బ్యాంకు మేనేజర్ కె పున్నారావే ఈ యొక్క కుంభకోణానికి పాల్పడినట్టు కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే ఆ యొక్క అధికారులు తెలిపారు. దీంతో కె పున్నారావును జిల్లా కలెక్టర్ను బ్యాంకు అధికారులు అయితే సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ రుణాలు ఇచ్చి రికవరీలో కొంత వారికి సరైన టైంలో రికవరీ చేయకుండా ఆ యొక్క సొమ్మునంతా, ఆ బ్యాంకు సొమ్మునంతా కూడా పక్కదారి పట్టించినట్టు కూడా అక్కడ ఉన్న యంత్రాంగాలు కానీ, అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ అధికారులు కానీ వాళ్ళు చేసిన విచారణలో కూడా అయితే ఇది బయటకు రావడంతో ఇదంతా కె పున్నారావు ఆధ్వర్యంలోనే జరిగింది. అందుకని సుమారు దాదాపు 11.66 కోట్ల రూపాయలకు సంబంధించి కుంభకోణం భారీగా అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఒక 2 నెలల క్రితం కూడా గుంటూరు ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో గుంటూరు జీడీసీ బ్యాంకు నుంచి కూడా ఈ పక్కన బ్రాంచులకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగాయో దీని మీద ప్రభుత్వం ఒక విచారణ వేసింది. ఆ విచారణ ప్రకారమే పల్నాడు జిల్లా గురిజాలలో ఉన్న బ్రాంచ్లో ఈ భారీ కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న రైతులు కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ ఇంకా లోతుగా విచారణ జరిగి ఇంకా ఎక్కడైనా అవకతవకలు జరిగాయో లేదో దాని మీద కూడా పూర్తి విచారణ చేసి ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు కలిగేలాగా చూడమని కూడా అయితే అక్కడ ఉన్న రైతులు కూడా కోరుకుంటున్నారు. అండ్ సత్య, మిగిలినటువంటి 3 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కుమ్మక్కయి ఈ వ్యవహారం చేయటం జరిగిందా? రేణుశ్రీ, బ్యాంకుకు సంబంధించి నిధులు దుర్వినియోగం చేసిన నేపథ్యంలోనే బ్యాంకు మేనేజర్ కె పున్నారావు, అతనికి సహకరించిన 3 అక్కడ ఉన్న అధికారులను కూడా అయితే వారిని సస్పెండ్ జరిగింది. అయితే దానికి సంబంధించి గత ప్రభుత్వ కాలంలో బ్యాంకు నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి ఇష్టానుసారంగా రుణాలు మంజూరు చేయటం, రికవరీలో తీవ్ర నిర్లక్ష్యం చూపడం, కొంతమంది రుణగ్రహీతలతో కుమ్మక్కై బ్యాంకు నిధులను పక్కదారు పట్టించడం వల్లనే వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక విచారణ చేపట్టింది. విచారణలో గురిజాలకు సంబంధించిన ఆ బ్యాంకులో అయితే 11.66 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం చేసినట్టయితే అది అక్కడున్న ప్రాథమిక అంచనా ప్రకారం అయితే తెలియదు. ఈ నిధుల విషయంలో కూడా ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు అనే అంశం గురించి కానీ, రికవరీకి సంబంధించి కానీ ఎటువంటి అంశాల గురించి వెల్లడించడం జరిగిందా? రేణుశ్రీ, ఎవరైతే ఈ బ్యాంకుకి రుణాలను తప్పుదారి పట్టించి ఆ బ్యాంకు మేనేజర్ కె పున్నారావు గాని మిగిలిన సిబ్బంది కానీ వారి ఆస్తులు కూడా జప్తు చేసే కార్యక్రమంలో అయితే ప్రభుత్వము చూస్తుంది. అదే పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న జీడీసీ బ్యాంకు అధికారులకు కూడా పూర్తి బాధ్యత ఇచ్చింది. ఎవరైతే ఇలాంటి తప్పులకి పాటుపడతారో వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేసి ఆ అమౌంట్ ను కూడా రికవరీ చేసే కార్యక్రమంలో కూడా అయితే జిల్లా కలెక్టర్, ప్రభుత్వం కూడా అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. రేణుశ్రీ, సత్యం దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బ్యాంకు నిధుల దుర్వినియోగ అంశంలో కూడా ఇప్పుడు 4 అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. ఇక సస్పెండ్ చేసినటువంటి వాళ్ళలో కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక 11 కోట్లకు పైగా కూడా వీళ్ళు రుణాలు మంజూరు చేయటము, సరైన ఆధారాలు ఏమీ లేకుండా కూడా ఇష్టం వచ్చినట్లుగా రుణాలు మంజూరు చేస్తూ కూడా వీళ్ళు స్కామ్కి పాల్పడినట్లుగానైతే గుర్తించారు. ఇక వారి ఆస్తుల్ని జప్తు చేసినా కానీ ఆ డబ్బులు రికవరీ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.